హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. మా హనీకి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఈరోజు గుత్తి వంకాయ రొట్టె వేసుకుందామని చెప్పేసి ఇంకా గుత్తి వంకాయ కూర అయితే చేయమని చెప్పాము అవ్వకి. ఇంకా సర్లేమో నేను చేసి చూపిస్తాను, నువ్వు కూడా వీడియో తీసుకో అని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ వంకాయలు వచ్చేసి ఊరు నుండి తెచ్చినటువంటి, మేము మొన్న వచ్చేటప్పుడు కొన్ని కాయగూరలు తెచ్చుకున్నాం కదా, ఇంక ఇవి ఒకటే మిగిలినాయి అనమాట. అది దీంట్లోకి ఏమేమి వేసిందంటే నేను చెప్తా చూడండి. బుడ్డలు, అట్లానే కొబ్బరి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చింతపండు పులుసు అయితే పిండుకోవాలండి. ఇంకా కారము, కొంచెం గరం మసాలా వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇప్పుడు అయితే వంకాయలు కోసుకున్నాం కదా, ఆ వంకాయలోకి సాల్ట్ వేసుకొని ఇది చేసేసుకోవాలన్నమాట. మధ్యలో మా హద్విత చూసారా ఎట్లా వచ్చి ఎత్తుకో అంటుంది. ఇప్పుడైతే అది పేస్ట్ మొత్తం ఇందులోకి అయితే నింపేసుకోవాలి. ఇంకా నింపేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా దాంతోపాటు చింతపండు పులుసు అయితే పిండేసుకోవాలండి. పిండేసుకొని కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసేసి ఒక 2 విజిల్లు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా గుత్తి వంకాయ కూర అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. అది కూడా మా అవ్వ స్టైల్లో ఎప్పుడు ఇలానే చేస్తారు. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది అనమాట. మేము ఉండేది ముగ్గురమే, ఇంక అందుకోసమే కొంచెమే చేసేసుకున్నాము, ఒక పూటకి చాలే అని చెప్పేసి. ఇక్కడైతే విజిల్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా మా హనీ కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి, క్యారియర్ కోసం మా హనీని రెడీ చేయాలి, ఇంకా తినిపించాలి, చాలా పని ఉంది. సో మా అవ్వ మా పాపకైతే స్నానం అయితే చేపించేస్తుంది. నేను ఇంకొక పక్క రైస్కి అయితే పెట్టేశాను, ఎసరు వచ్చిందని చెప్పేసి అన్నం బియ్యం అయితే వేసేస్తున్నాను. వంకాయ తీసుకోపో అంటే వద్దు అని ఏడుస్తుంటే ఇంకా సర్లే ఏం చెప్పేసి ఒక ఎగ్ ఉంటే ఎగ్ రైస్ కల్పిస్తాలే అని చెప్పాను మా హనీకి. ఇంకా సర్లే అని చెప్పేసింది. ఇంకా తన కోసం స్నాక్స్కి ఏం కట్టాలి అంటే ఇంకా యాపిల్ అయితే ఉండిందండి, ఆ యాపిల్ పెట్టేశాను. ఇంకా దాంతోపాటు ఇంకా క్యారెట్ కూడా కట్టేసేయాలి, ఇంకా దానికి తినిపించాలి కదా. ఈరోజు ఇంకా దోశ ఇడ్లీ ఏం చేయలేదు కాబట్టి లేట్ తింటుంది కాబట్టి ఇంకా మా అవ్వ ఒక రొట్టె వేసి ఇచ్చింటే రొట్టె అయితే తినిపించి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా చెప్పా కదా ఎగ్ రైస్ చేశాను. ఎగ్ రైస్ అయితే క్యారెట్ కట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తనని వచ్చేసి వాళ్ళ డాడీ అయితే వదిలేచ్చాడండి ఈరోజు. తను వెళ్ళిన తర్వాత నేను బ్రష్ చేసేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. కొంచెం చల్లగా ఉంది కదా, ఇంకా పొద్దున్న ఇంట్లో పనులు అయితే అవ్వవు కాబట్టి ఇప్పుడు మా హద్వితాని అయితే ఊపుకుంటా కాఫీ తాగుతున్నాను. ఇంకా మా హద్విత కూడా రొట్టె తినదని చెప్పేసి తన కోసం అయితే ఇక్కడ కొంచెం ఉప్మా అయితే చేసేసానండి. చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. ఉప్మా తినిపెట్టేసి పడుకోబెడదాంలే అని చెప్పి ఎంతసేపు ఊపినా పడుకోలేదనమాట. ఆనియన్ కట్ చేసి అందులోకి పల్లీలు, జీలకర్ర ఆవాలు, అలానే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఇలా అయితే ఉప్మా చేసేసాను. బాగా తినిందనమాట. తినేసి ఇంకా ఇక్కడ పడుకోకుండా చూసారా మా అవ్వ రొట్టె చేసింది. మా మామకు ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ రొట్టె పిండి ఇస్తే రొట్టెలు అయితే చేసుకుంటూ ఉంది. ఇంకా గుత్తి వంకాయ కర్రీ చూపించలేదు కదా మీకు, చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అనమాట. ఇంకా ఈవినింగ్ అన్నం అయితే ఉండిందంటే అదే తినేసాం మధ్యాహ్నము. ఇంకా ఈవినింగ్ మా హనీని అయితే స్కూల్ నుండి పిలుచుకురావాలని చెప్పేసి ఇంకా సామాన్లన్నీ కడిగేసుకొని కసునుకి స్నానం చేసి పోదాంలే అని చెప్పేసి చక్కచక్క సామాన్లు అయితే తోముకుంటున్నాను అనమాట. ఇంక ఇట్లా తోముకొని పోయి స్నానం చేసి పోయి పిలుచుకొని వచ్చేసా అండి మా హనీని. ఇంక వచ్చిన తర్వాత పిల్లలకి కాఫీ దాంతోపాటు పాలు అయితే ఇచ్చేసాను. మేము కాఫీలు కూడా తాగేసాము. ఇక్కడైతే మా అవ్వ వచ్చేసి ఇంక మార్నింగ్ వగ్గాని వేసుకుందాంలేమా అని చెప్పేసి ఊరిని తెచ్చామని చెప్పా కదా, ఇవి బొరుగుల ప్యాకెట్ అండి, ఉప్పుతో ఉంది. ఇంక ఇప్పుడే తీసి ఏమైనా ఇసుక అట్లా ఉంటే పొద్దున పూట అవ్వదు కదా పిల్లల దగ్గర అని చెప్పేసి ఇప్పుడైతే కొన్ని తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ కారం అంటున్నాయి అంటే లేదు అని చెప్పింది. ఇంకా నైట్ డిన్నర్ కోసం ఎగ్ రైస్ చేయపోమా అని చెప్పేసింది. సర్లే అని చెప్పేసి ఎగ్గులు అయితే ఉడకబెడుతున్నాను. ఎగ్ రైస్ అంటే ఎగ్ బిర్యానీ టైప్, ఎగ్ పలావ్ టైప్ అండి, ఏదైనా అనుకోవచ్చు. ఇదైతే చక్కచక్క చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇలానే కంటిన్యూ చేసేస్తున్నా అండి. మీకు ఎగ్ రైస్ వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడైతే ఎసరైతే వేసేస్తున్నాము. ఇంకొక పుట్టకే కాబట్టి 1.5 గ్లాస్ అయితే వేసేసుకున్నామండి, అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోలేదు. ఇంకా ఇక్కడ విజిల్ అయితే పెట్టేసి మా హద్వితాకి తినిపించేసి మా హనీకి కూడా తినిపించేస్తాను విజిల్ పోయిన తర్వాత. ఇంక ఇప్పుడు లాస్ట్లో ఎగ్ రైస్ ఎలా వచ్చిందో చూపించేస్తాను రండి. దీనికి మీరు ఏమైనా పేరు పెట్టుకోవచ్చు అనమాట, ఎగ్ బిర్యానీ కానీ ఏదైనా కూడా. మీరు ఎంతమందికి ఇష్టమో ఎగ్ రైస్ కమెంట్ చేసేసేయండి. మా పిల్లలకి తినిపెట్టి పనిపెట్టే లోపల చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా ఇలా బయట వర్షం పడుతుంది చల్లగా, రోజు రవ్వుతాయి చపాతీ రొట్టెలు ఏం చేసుకుంటావులే అని చెప్పేసి ఇంక ఎగ్గులు ఉన్నాయి కదా ఎగ్ రైస్ చేయపు అని చెప్తే సర్లే అని చెప్పేసి ఎగ్ బిర్యానీలాగా అయితే చేసేసా అండి ఇక్కడ. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాను.
ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరూ ఎగ్ బిర్యానీ తిందాం రండి. ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ ఏదైనా పేరు పెట్టుకొని టేస్ట్ మటుకు ఒకలాగా ఉంటుంది. బయట చూస్తారా వర్షం ఎలా పడుతుందో, మీ దగ్గర పడుతుందో లేదో కమెంట్ చేయండి. ఇక్కడ పడుతూనే ఉంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.